International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులను ప్రకటించేశాయి. నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ప్రచారాన్ని కూడా హోరెత్తించేస్తున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ముఖ్యంగా అక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలిచారు, అక్కడ ఈక్వేషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం నంద్యాల. అవును, నంద్యాలలో ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి ముందు చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది శిల్పా రవిచంద్ర కిషోర్ని, అలాగే టీడీపీ బరిలోకి దించింది ఎన్ఎండి ఫరూక్ని. ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న శిల్పా రవిచంద్ర కిషోర్ ప్రొఫైల్ చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత శిల్పా రవిచంద్ర కిషోర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ డిప్లొమా చదివారిన, అలాగే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్. ఇక శిల్పా సహకార సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈయన 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు శిల్పా రవిచంద్ర కిషోర్. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఎన్ఎండి ఫరూక్. ఒకసారి ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే మైనారిటీ నేత, అలాగే ఎస్ఎస్ఎల్సి చదువుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో ఉన్నారు ఎన్ఎండి ఫరూక్. ఇంకా ఈయనకు సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు 1985లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు ఫరూక్. 1994, 99లలో వరుసగా పోటీ చేశారు, గెలిచారు. ఇక అలాగే డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఫరూక్ సొంతం అని చెప్పుకోవచ్చు. ఇది టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న ఫరూక్కి సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఇక నంద్యాలకు సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు నంద్యాల లోక్సభ స్థానంలో భాగం నంద్యాల నియోజకవర్గం. మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం కూడా ఇదే అనే మాట వినిపిస్తూ ఉంటుంది. నంద్యాల అర్బన్, రూరల్, అలాగే గోస్పాడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ ముస్లింలకు సంబంధించి 76,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే బలిజ సామాజిక వర్గానికి సంబంధించి 42,000 ఓట్లు, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 37,000 ఓట్లు, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 25,000 ఓట్లు, అలాగే వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి 20,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి నేపథ్యంలో నంద్యాలలో గెలుపుని సొంతం చేసుకోవడానికి పార్టీలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించబోతున్నారు. హుసేన్, ఇక్కడ చాలా కీలకమైన, అంటే వ్యూహాత్మకంగా ఇరు పార్టీలు కూడా వెళ్ళిన పరిస్థితి. ఇటు వైసీపీ నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్, టీడీపీ నుంచి ఫరూక్. ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ వ్యూహాలేంటి, అలాగే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? హుసేన్. సచిన్, నంద్యాల నియోజకవర్గం చాలా విభిన్నమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గం. ఎందుకంటే నంద్యాల నియోజకవర్గం నుంచే రాష్ట్రపతిని, ప్రధానుల్ని, మంత్రుల్ని అందించినటువంటి నియోజకవర్గం నంద్యాల సంబంధించింది. అయితే ఇక్కడ సీనియారిటీకి, ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కి మధ్య జరిగేటువంటి పోరు ఇది. ఎందుకంటే ఎన్ఎండి ఫరూక్ అనేటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు, మాజీ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇతనికి కలిసి వచ్చేటువంటి అంశం మైనార్టీ వర్గం. మరోవైపు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సంబంధించినటువంటి గత 2019 ఎన్నికల్లో మొదటిసారి ఎన్నికల్లో బరిలో నిలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎవరైతే శిల్పా రవికిషోర్ రెడ్డి ఉన్నారో, రవికిషోర్ రెడ్డికి ప్రధానంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో సండే ఎమ్మెల్యే అనేటువంటి పేరు ఉంది. ఎందుకంటే ఇతను వీకెండ్స్ లో మాత్రమే ఇక్కడ వచ్చిపోతారు, మిగతా సమయంలో ఉండారనేటువంటి విమర్శ రాజకీయంగా టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రతిసారి ఏ సందర్భం వచ్చినా సరే సండే ఎమ్మెల్యేనే సంబోధించేటువంటి పరిస్థితి. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ఏ సభలో జరిగిన కర్నూలు జిల్లాలో ఏ సభకు వచ్చినా, ఎక్కడ మాట్లాడినా సరే తప్పనిసరిగా నంద్యాల నియోజకవర్గం నుంచి మాట్లాడి ఆ ఎమ్మెల్యే గురించి చెప్పాల్సి వస్తే మాత్రం సండే ఎమ్మెల్యే అనేసి సంబోధించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నియోజకవర్గంలో తాను 5 ఏళ్ల పాటు పనిచేసినప్పటికీ ప్రజలకి అందుబాటులో ఉండడనేటువంటి ప్రధాన విమర్శ శిల్పా రవిచంద్రపాణి రెడ్డి పైన ఉన్నటువంటి విమర్శ. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నంద్యాల నియోజకవర్గంలో శిల్పా ఫ్యామిలీ ఎదుర్కోవాలంటే మాత్రం బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గ నేత కావాల్సిందే. ఎందుకంటే శిల్పా సహకార పేరుతో నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆర్థికంగా
లోన్లు ఇవ్వడంతో పాటు ఈ శిల్ప సహకార పేరుతో పెట్టినటువంటి ఏ సూపర్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అందులో సరసమైనటువంటి ధరలకే అక్కడ ఉన్నటువంటి మనకి నిత్యావసర వస్తువులు దొరకడంతో పాటు అందుబాటులో వడ్డీ లేనటువంటి రుణాలు కూడా అతి తక్కువ వడ్డీకి, కొంతమందికి అతి తక్కువ వడ్డీ రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి శిల్ప కుటుంబాన్ని. అయితే ఈ నేపథ్యంలోనే తనకి ఎప్పుడు కూడా ఈ ఒక 25,000 ఓటు బ్యాంకు నిలకడగా 25,000 ఓటు బ్యాంకు ఉన్నటువంటి శిల్పకి ప్రత్యేకంగా ఆ ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ ఓటు బ్యాంకు దాటిన తర్వాతే ఏ అభ్యర్థి అయినా పోటీ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగాను బలమైనటువంటి వ్యక్తి, దాంతో పాటు మొత్తం ఓటు బలంగా చూసుకుంటే మాత్రం ఈ నియోజకవర్గంలో సహకార పేరుతో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇతను కలిసి వచ్చేటువంటి ఇతను ప్రధానమైనటువంటి మైనస్ ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం అనేటువంటి విమర్శ వస్తుంది. అంటే ఎమ్మెల్యేగా అనేటువంటి పేరు ఇతని మీద ఉంది. అయితే దీని నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా టీడీపీ పార్టీ రంగంలో దిగింది. అక్కడ గతంలో పోటీ చేసినప్పటికీ అంటే భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేశాడు ఉప ఎన్నికల్లో, పోటీ చేసి గెలిచారు. తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ భూమా బ్రహ్మానంద రెడ్డి ఘోర పరాజయం పాలైనటువంటి నేపథ్యంలోనే ఇక్కడ సామాజిక వర్గానికి బలంగా ఉన్నటువంటి నేత ఎన్ఎండి ఫరూక్, ఆ సామాజిక వర్గం 76,000 ఓట్లు ప్రభావితం చేసి 76,000 ఓటు బ్యాంకు మైనార్టీలు ఉన్నటువంటి ఓటు బ్యాంకు నంద్యాల నియోజకవర్గంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్ఎండి ఫరూక్ ని ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే టీడీపీ మీద మొదటి నుంచి పెద్ద విమర్శ ఉంది. ఎందుకంటే మైనార్టీలకు గుర్తింపు లేదు, మైనార్టీలకి ఎక్కడ సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మైనార్టీలకి పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు 5 సంవత్సరాల పాటు ఆ విమర్శ టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున అధికార పార్టీ నుంచి ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఎన్ఎండి ఫరూక్ సీనియారిటీ ఉంది, ఎన్ఎండి ఫరూక్ అనుభవం ఉంది, ఎన్ఎండి ఫరూక్ మంత్రిగా పనిచేసినారు, ఎన్ఎండి ఫరూక్ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అందులో బాగా కలిసి వచ్చేటువంటి అంశం మైనార్టీ వర్గం నేత కావడంతో తన అనుభవంలోకి తన బరిలో తీస్తే గెలుపు తీరాలకు చేరుకోవచ్చు అనేటువంటి అంచనాతో టీడీపీ పార్టీ రంగంలో దింపింది. అయితే తనకు మైనస్ ఆర్థికంగా కనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు పరంగా చాలా బలహీనంగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దీన్ని ఇక్కడ ఉన్నటువంటి శిల్పా రవిచంద్రారెడ్డిని ఎదుర్కోవాలంటే మాత్రం ఇక్కడ ఆర్థికమైనటువంటి ప్రభావితమే పెద్ద ఎత్తున చూపించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మైనార్టీ వర్గానికి బలంగా ఉన్నప్పటికీ కూడా. అయితే శిల్పా సహకార పేరుతో లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో మైనార్టీలు కూడా ఉన్నారు. కాబట్టి రెండోది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కాపు సామాజిక డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ప్రధానంగా ఒకటి మైనార్టీలు అయితే, 2 బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పుకోవడానికి కేవలం సంక్షేమ పథకాలు ఇల్లుకి ఇచ్చామని చెప్పుకోవడానికి, అభివృద్ధి కార్యక్రమాల పరంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, అక్కడ సీడ్ హబ్, అదే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం, నంద్యాల విభజన చేసిన తర్వాత నంద్యాల జిల్లాను జిల్లా కేంద్రంగా పెట్టి హెడ్ క్వార్టర్ గా ఏర్పాటు చేసిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు జిల్లా విభజన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు తప్పనిసరిగా తనకు గెలుపు తీరానికి చేరుస్తానేటువంటి భావనలో శిల్పా రవి ఉన్నారు. అదేవిధంగా మైనార్టీ వర్గం నన్ను హక్కును చేర్చుకొని గెలిపిస్తాదనేటువంటి భావనలో ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు. అయితే ఏం జరుగుతుంది అనేటువంటి మాత్రం ఈ రాబోయేటువంటి ఎన్నికల ఫలితాల ద్వారా మనకు తెలుస్తుంది. సచిన్ రైట్ హుసైన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా నంద్యాలకు సంబంధించి కూడా ఉత్కంఠకర పోరు కొనసాగక తప్పదా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, శిల్పా రవిచంద్ర కిషోర్ను వైసీపీ బరిలోకి దించింది, అలాగే టీడీపీ నుంచి బరిలోకి దిగారు ఎన్ఎండి ఫరూక్. వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఒకరు సీనియర్ ఒకరు జూనియర్ అలాంటి మాట వినిపిస్తున్నప్పటికీ కూడా ఎవరికి ఉండవలసిన ప్లస్ పాయింట్స్ వాళ్ళకున్నాయి, మైనస్ పాయింట్స్కి సంబంధించి కూడా అక్కడ డిస్కషన్ జరుగుతుంది. నేపథ్యంలో ఏం జరగబోతోంది, నంద్యాలలో ఒక టఫ్ ఫైట్ తప్పదా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తుంది. ఏం జరగబోతోంది జూన్ 4న ఫలితాల రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.